నిన్న తిరువూరు నియోజకవర్గం ఏకొండూరులో జరిగినటువంటి ఒక ఘటన. స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీ నాగలక్ష్మి ఇల్లు అక్రమంగా నిర్మించారు, ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి అధికారులు కూల్చివేతలకు రావటం జరిగింది. అయితే దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం వాళ్ళైతే చేశారు, సహజంగా జరిగేదే. అయితే స్థానిక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు ఆయనే దగ్గరుండి కాస్త హల్చల్ చేసి సగం కూల్చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు, పోలీసులు కూడా ఆయన ఆపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వద్దు, తర్వాత చూసుకుందాం. బట్ ఆయన అయితే ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అక్రమ నిర్మాణాలు కూల్చేయాల్సిందే అని చెప్పి ఆయన సగానికి పైగా ఇంటిని కూల్చేయటం జరిగింది. ఆయన కారు ఎక్కి హైవే మీద చేసినటువంటి హల్చల్ మామూలు రచ్చ కాదు. సో ఇది చూసినటువంటి నిన్న తిరువూరులో జరిగితే ఈరోజు కాకినాడలో జరిగింది. కాకినాడలో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ ముఖ్య అనుచరుడు ప్రభుత్వ స్థలంలో బిల్డింగ్ నిర్మిస్తున్నాడని, ఇది అక్రమ నిర్మాణం అని ఆల్రెడీ నోటీసులు ఇవ్వటం, దానికి స్పందించలేదని ఈరోజు కూల్చివేయటానికి వెళ్ళటం, ద్వారంపూడి చంద్రశేఖర్ వచ్చినా కూడా ఆయన తీసుకెళ్ళి పక్కన పడేయటం. సో ఇవన్నీ కూడా చూసాం. సో ఇది ఈ హంగామా ఏదైతే నిన్న కొలికిపూడి శ్రీనివాస్ చేసినటువంటి హంగామా ఏదైతే ఉందో, దీన్ని గతంలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఏ విధంగా అయితే ఒక 10 కార్లు వేసుకుని చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళి హంగామా చేశాడో, దాని తర్వాత ఆయనకి జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించాడు. సో ఇప్పుడు కూడా అదే విధంగా జోగి రమేష్ని కొలికిపూడి శ్రీనివాస్ ఫాలో అవుతున్నాడా, చంద్రబాబు నాయుడు దృష్టిలో పట్టడానికి, మంత్రి పదవి పొందటానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడా, ఇంత హంగామా సృష్టించాడా అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు దృష్టిలో పడబట్టే ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, లేకపోతే ఎమ్మెల్యే సీట్ ఇచ్చేవాళ్ళు కాదు కదా. సో ఓవరాల్గా వాట్ ఎవర్ ఇట్ మే బీ, ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఏంటి అంటే కొలికిపూడి శ్రీనివాస్ మంత్రి పదవి కోసమే ఇంత హంగామా సృష్టించాడు. అధికారులు చెప్తున్నప్పటికీ కూడా వెనక్కి తగ్గకుండా అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎమ్మెల్యేకి లేదు. సో అధికారులు తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు. నిజంగా అది అక్రమ కట్టడం అయితే ముందు నోటీసులు ఇస్తారు, వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి తర్వాత వీళ్ళు ఏం చేయాలనేది నిర్ణయిస్తారు. అవసరమైతే కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారో, లేదంటే కోర్టులో కూల్చేయండి అంటే కూల్చేస్తారో, ఏం జరుగుతుంది అనేది అది తర్వాత విషయం. ఇంకా ఎమ్మెల్యే వీటిల్లో నేరుగా పాల్గొని దగ్గరుండి చేపించాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇదే ఇప్పుడు విమర్శలకు తావిస్తున్నటువంటి అంశం.